பாடியே நாங்கள் நம்பாவைக்கு சாட்சி நீராடினால் இன்றிங்கு நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயல்களா கோதல் கோடிவன் கண் படைப்பார் தேங்காதே குக்கிருந்து சீர்த்தமலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வல்லல் பெரும் பசக்கல் நீங்காத செல்வம் நிறைந்தேரோ என்பாமை மண்ணுவட மதுரை மைந்தனே தூய பெருநீர் யமுனை துறைவனே ஆயர் குலத்தினில் தோன்றும் அறிவிளக்கை தாயை குழல் விளக்கம் செய்த தாமோதரனை வாயினால் பாடி மதித்தினால் சிந்திக்கா தூபம் கமதுத்துடனை மேற்கண் வளரும் மனையொரு பேரோ பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் நல்ல கிடத்தையோ பாவாய் நீ நண்டாளாய் கள்ளம் கவிழ்ந்து கலந்தேரோ பாடும் பேருந்துதரே ஒரு நிமிர்ந்து முறங்கி புறப்பட்டோம் உன் கோயில் நின்றே போந்தொழி கொப்புடையா சீரியா சிங்காசனத்திருந்தோ யாம் வந்த காரியா నువ్వు ఏం పెడుతున్నావు అనేటువంటిది అవసరం లేదు పరమాత్మకు. నువ్వు 1000 రకాల పువ్వులు తీసుకొచ్చి పెట్టి 1000 రకాల భోజనాలు నైవేద్యాలు పెట్టి 1000 దీపాలు పెట్టి చేస్తే భగవంతుడు మెచ్చడు. నువ్వేం చెయ్యకు. చిన్న తులసీదళం తీసుకువచ్చేసి ప్రేమతోటి భగవంతుని దగ్గర సమర్పించు. అది ఆయన కొన్ని కోట్లతోటి సమానం అన్నమాట భగవంతుడికి. వెంకటేశ్వర స్వామి వ్రతం చేసే దాంట్లో కథలో చెప్తాడు, కుమ్మరివాడు చేసేటువంటి మట్టి పువ్వులు పరమాత్మ దగ్గరికి చేరుతున్నాయి. తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతోటి పూజ చేస్తే ఆ బంగారు పూలు మయమవుతున్నాయి, మట్టి పూలే స్వామి పాదాల దగ్గర ఉంటున్నాయి. మరి కారణం ఏమిటి? వాడు విపరీతమైనటువంటి భక్తితో చేస్తున్నాడు, ప్రేమతో చేస్తున్నాడు, ఆర్తితో చేస్తున్నాడు. మరి ఈయన చేస్తలేడా? చేస్తున్నాడు. కానీ తొండమానుడు నేను చక్రవర్తి అనేటువంటి ఒక చిన్నగా అహంకారం ఉంది, దానితోటి అవి మాయమైపోతున్నాయి. కానీ కుమ్మరివాడికి అలా లేదు, అహంకారం మమకారం లేవు. కనుక మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటి? అహంకార మమకారాలు తగ్గించాలి. అది తగ్గించి నువ్వు ఏ పూజ చెయ్యు,
అక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ సంకల్పం. అది అమ్మవారు నిన్నటి రోజు చెప్పింది. అయితే 5 రోజులు కూడా అమ్మవారు వ్రత విధానం అంతా కూడా చెబుతున్నది. అదేవిధంగా భగవంతుణ్ణి ఒక్కొక్క నామంతో అమ్మవారు పొగుడుతూ పాటలు పాడింది. నిన్నటి రోజు నారాయణనే నమక్కే పరైతరువాన్, అంటే నారాయణుని మించినటువంటి దైవము లేదు, ఇక ఉండదు. నారాయణుడే మూలము. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంతమందికి పూజలు చేసినా మళ్ళీ వచ్చేది ఎక్కడికి రావాలి? నారాయణుడి దగ్గరికే రావాలి. ఈజ్ ద బాస్. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతే. ఎన్ని నదులు అన్ని కూడా వెళ్ళి మన సముద్రంలో ఎట్లయితే కలుస్తాయో, ఈ చేసేటువంటి మిగతా పూజలన్నీ కూడా మళ్ళీ ఇక్కడికే రావాలి, స్వామివారి పాదాల దగ్గరికి అని నిన్న అమ్మవారు చెప్పింది. ఈరోజు కూడా ఆ భగవంతుణ్ణి ఒక నామంతో పలుకుతుంది. వయ్యెత్తువాల్ వేరుగాలు ఏమని పలుకుతుంది, ఏమని పోడుతుంది అంటే, పాలకడల్లో శేషతైలంపై పడుకున్నటువంటి ఓ పరమాత్మ అని ఈరోజు అమ్మవారు ఈ 2వ రోజు స్వామివారిని ఆ నామంతో పొగుడుతూ వచ్చింది. ఇవాళ అమ్మవారు చెప్పింది నియమాలు. ఏమని చెప్పింది? పాలు, పెరుగు, నెయ్యి నెల రోజులు తినకూడదు. పాలకు సంబంధించిన ఏ వస్తువైనా ముట్టకూడదు. ఎందుకు? అవి భగవంతుడికి సమర్పించాలి. నెల రోజులు పాలు, పెరుగు, నెయ్యి అన్ని కూడా భగవంతుడికి సమర్పిస్తే. ఈ నియమం ఎందుకు పెట్టారు అంటే, అప్పుడు విపరీతమైనటువంటి గో సంపద ఉండేది. విపరీతమైన గో సంపద ఉండే గనక పాలు విపరీతంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ దొరికే పాలు కూడా కల్వశమైనటువంటి పాలే. ఇక అదేం పెడతాం స్వామికి కనుక అప్పుడు చెప్పింది పాలు, పెరుగు, నెయ్యి అవన్నీ కూడా భగవంతుడికి సమర్పించాలి. ఇంకా ఏం చెప్పింది? కళ్ళకు కాటుక పెట్టకూడదు. అసలు వాటినే పెట్టుకోము, కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు అని చెప్పింది. అది కూడా భగవంతుడికే సమర్పించాలని చెప్పింది. అయ్యా ఇప్పుడు మేము అసలే పెట్టుకోము, ఇప్పుడు ధర్మమాసం అవసరం లేదు, సంవత్సరం అంతా మేము పెట్టుకోము. ఆడవాళ్ళు ఖచ్చితంగా కళ్ళకు కాటుక పెట్టుకోవాలి. కానీ ఆ కాటుక కూడా కలుషితంగానే వస్తుంది కనుక అవి పెట్టుకుంటే ఉన్న కళ్ళు కూడా పోతున్నాయి. అది తయారు చేసుకుని పెట్టుకోవాలి. అయితే కళ్ళకు కాటుక ఎందుకు పెట్టుకోవాలంటే, నేత్రాలకు సంబంధించినటువంటి ఏ వ్యాధి కూడా అంటదట. అద్భుతంగా కనబడతాయి నేత్రాలు. తర్వాత ఇంకేం చెప్పింది? పువ్వులు ధరించవద్దని చెప్పింది. పువ్వులు ధరించవద్దు. మేము అసలు ఒక పువ్వు కూడా పెట్టుకోము స్వామి, మాకు అవసరమే లేదు పువ్వులతోటి. అప్పుడు పుట్టైదువ అంటే చక్కగా ఈ విధంగా బొట్టు, కట్టు, గాజులు, తర్వాత కాటుక, పువ్వులు, మెడలో ఆభరణాలు ఇవన్నీ వేసుకొని చక్కగా తయారయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా బరువు అవుతున్నాయి. మనం చేసేటువంటి తినేటువంటి ఫుడ్కి దానికి పాపం మనకు మొదలే మన మీద బట్ట ఉండుడే కష్టం ఉన్నది, బాగా బరువు అవుతున్నది. కనుక అవన్నీ ఎవరు వేసుకుంటున్నారు? ఎవరు కూడా వేసుకుంటలేరు. కొంతమంది నేను చూశానండి, వాళ్ళు చివరికి మొగడు కట్టినట్టు మంగళసూత్రాన్ని కూడా తీసుకువెళ్ళేసి బీరువాలో పెడుతున్నారు. ఎందుకో ఏమో నాకు కూడా అర్థం కాదు. కనీసం ఒక మంగళసూత్రం మనం ఉంచుకోవాలి కదా, అది కూడా అక్కడే పెట్టేసి కాళ్ళకు మట్టలు ఉంటలేవు. మరి వాళ్ళు వివాహమైందా కాలేదా అనేటువంటి సంశయంలో ఉంటున్నాం. అలా చాలా మంది నేను చూశాను. అమ్మ అలా ఉండకూడదు, అది తప్పు. ఆ మంగళసూత్రం యొక్క విలువ నీకు పెళ్లిళ్ళలో పూజారి చెప్పలేడా? అది ఎంత విలువ ఉంటుంది తెలుసా? దానికి అసలు కూడా అది తీయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. మంగళసూత్రము, మట్టెలు ఇవి తీయకూడదమ్మా. తీయాలంటే ఒక పెద్ద నియమం ఉంటుంది దానికి. అది తీసిన తర్వాత మళ్ళీ అంటే దేనికి అది ఉచ్చిష్టమైతే అంటే పెరిగితే తీయాలి. అప్పటి వరకు కూడా తినకుండా ఉండాలి. దానికి ఒక మళ్ళీ భర్త ద్వారా పసుపుతాడు కట్టుకోవాలి, అవన్నీ ఉండాలి. ఇవన్నీ నియమాలు ఉంటాయి తల్లులు అని చెప్పేసి చెప్పినాను. ఏమో అయ్యగారు మేమైతే అలానే చేసుకుంటున్నాము. సరే, అది కలికాలము. ఈ విధంగా అమ్మవారు
ఇవాళ నియమాలు చెప్పింది. రేపటి రోజు కూడా అమ్మవారు స్వామివారిని ఇంకొక నామంతో పొగుడుతూ వస్తుంది. ఈ విధంగా 5 రోజులు అమ్మవారు ఒక్కొక్క నామంతో భగవంతుని పొగుడుతూ వస్తుంది. 6వ రోజు నుంచి 10 మంది గోపికలు ఉంటారు. ఆ 10 మంది గోపికలను పట్టుకొని అమ్మవారు కాత్యాయని వ్రతానికి చేసిందన్నమాట. కనుక ప్రతిరోజు ఒక గోపికను అమ్మవారు నిద్ర నుండి లేపుతుంది 6వ రోజు నుండి. కనుక ప్రతిరోజు కూడా మీరు చక్కగా రండి. చలి విపరీతంగా ఉన్న మనము పెట్టుకున్నట్టు సంకల్పంతో అవి ఏమీ కూడా చేయవు. ఎందుకంటే భగవంతుడికి భయపడతాయి అవన్నీ కూడా. మనము ఈ విధంగా సంకల్పం చేసుకొని నేను ధనుర్మాసం చేసుకుంటున్నా, నాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడు అమ్మ అని చెప్పేసి ఒకసారి మంచిగా ప్రార్థన చేస్తే అమ్మనే చూసుకుంటుంది అన్నీ కూడా. కనుక మనము చేసేటువంటి వ్రతము 1 రోజులు మాత్రమే. కానీ చేసే దానిలో కూడా మనం చేసేది 2-3 గంటలు ఉంటాయి కనుక చాలా జాగ్రత్తగా ప్రేమతో భక్తితో చేయండి. ప్రేమతో భక్తితో చేయండి. అంతే, కావలసింది ప్రేమ భక్తి మాత్రమే. భగవంతుడు అయ్యా నీవే శరణు అని మనం చేస్తే అన్నీ కూడా భగవంతుడే తీసుకుంటారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రతిరోజు కూడా 5:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 5-10 నిమిషాలు అటు అవుతుంది. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చేవారు ఉన్నారు. పాపం వాళ్ళు చాలా ఆర్తితో వస్తారు. ప్రతి సంవత్సరం కూడా వారు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని మాట్లాడుకొని 1 రోజులు వాళ్ళు వస్తున్నారు. కనుక కొద్దిగా మనము అందరిని చూసుకుంటూ మనం పోవాలి. దీంట్లో ఒక క్లాసులో కొంతమంది లెవర్స్ ఉంటారు, కొంతమంది మధ్యములు ఉంటారు, కొంతమంది అధములు ఉంటారు. అందరినీ చూసుకొని మనం నడవాలి కనుక ఇది ఇప్పుడు ఈ 1 రోజులు కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా మన కుటుంబము, అందరూ కూడా మన కుటుంబ సభ్యులు. అదే భావనతో ఉండాలి. ఆ భావనతో ఉంటేనే మనం దేన్నైనా కానీ మనం అధిగమిస్తాము. ఇవన్నీ కూడా ఈ 1 రోజులు కూడా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి సెలవు దినాలు. ఇప్పుడు తర్వాత మనం ఎవరు కూడా కలవం సంవత్సరం దాకా, మళ్ళా 11 నెలలు. ఈ 1 రోజులు కలిసినాం కనుక ఈ 1 రోజులు మనకు ఏంటి ఎండాకాలం సెలవులు కనుక అందరూ కూడా చక్కగా రండి, చక్కగా కార్యక్రమంలో పాల్గొనండి. దీంట్లో ఈరోజు ప్రతిరోజు కూడా లోపల అమ్మవారికి కుంకుమార్చన నడుస్తుంది. దానికి మేము రోజుకొక 10 రూపాయల చొప్పున, అంటే 1 రోజులకు 300 రూపాయలు ఏర్పాటు చేశాము. ప్రతిరోజు కూడా మీ పేర్లతో సంకల్పంతో లోపల అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత 1 రోజుల తర్వాత ఆ కుంకుమని అమ్మవారికి సంబంధించిన ప్రసాదాన్ని 1 రోజుల తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అదేవిధంగా జనవరి 11వ తారీఖు నాడు కూడాల ఈ ఉత్సవం అనేటువంటిది ఒక అద్భుతమైన కార్యక్రమం ఉంటుంది. దాంట్లో అద్భుతమైన ప్రసాద నైవేద్యం ఉంటుంది. దానికి కూడా 300 రూపాయలు ఏర్పాటు చేశాము. అది కొన్ని సంవత్సరాల నుంచి అలానే నడుస్తుంది. దాంట్లో పాల్గొనేవారు కూడా మీరు పేరు రాసుకోండి. అదేవిధంగా ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం నడుస్తూ ఉంటుంది. దానికి మేము 1500 రూపాయలు ఏర్పాటు చేశాము. మీరు ఎవరైనా స్వామికి నైవేద్యం ఇవ్వదలిచిన వారు మమ్మల్ని కలవండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. పరం విష్ణు ప్రవర్ధతాం, పరం విష్ణు ప్రవర్ధతాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.